అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఆ యువకుడికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఏం జరిగిందో తెలియదు. గత కొన్ని రోజుల నుంచి ప్రియురాలు అతడితో ఫోన్ మాట్లాడడం మానేసింది. అలా కొన్ని రోజులు గడిచింది. ఇటీవల మరోసారి కాల్ చేశాడు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండకు చెందిన జైపాల్ నాయక్ అనే 19 ఏళ్ల యువకుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు గత కొంతకాలంగా రాజంపేట మన్నూరులో ఉంటూ మోటార్లకు మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇతడికి వజ్రకరూరుకు మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ప్రేమలో మునిగిపోయారు. అయితే ఏం జరిగిందో తెలియదు. కొన్ని రోజులుగా ఆ యువతి జైపాల్తో ఫోన్లో మాట్లాడడం మానేసింది. అనేక సార్లు ఫోన్ చేసిన ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఇటీవల కూడా జైపాల్ తన ప్రియురాలికి ఫోన్ చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి జైపాల్ నాయక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇకపోతే మన్నూరులో నివాసం ఉంటున్న ఇతడు ఉన్నట్టుండి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఓ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జైపాల్ నాయక్ మరణ వార్త తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే జైపాల్ ఆత్మహత్యకు ప్రియురాలు ఫోన్ మాట్లాడకపోవడమే కారణమా, లేదంటే మరేదైనా కారణం ఉందా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలనుంది. జైపాల్ నాయక్ ఆత్మహత్యతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.